అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నారండి. ఈ శరీరాన్ని మార్చవచ్చేమో కానీ మనస్సును ఏది కూడా మార్చలేదు. మనస్సును మార్చగలిగినది ఏదైనా ఉన్నదంటే దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఏం మారింది నీలో? ఈ శరీరం మారలా, ఈ ఆకారము మారలా, నీ యొక్క వేషధారణ ఏది మారలేదు, కానీ మనలో మార్చింది దేవుడు ఏమిటి అంటే మనస్సు. ఏమిస్తూ ఉన్నామే? సమయము హెచ్చిస్తూ ఉంటాము, ధనము హెచ్చిస్తూ ఉంటాము, శక్తిని, బలము అన్నిటినీ హెచ్చిస్తూ ఉంటాము. పాపములు తీసుకుంటే తిరిగి జన్మించేవాడిగా ఉంటావు. నీకు మరణమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయం వెళ్ళిపోతుంది, నీ ధనము వెళ్ళిపోతుంది, నీ యొక్క బలము అంతా కూడా ఎక్కడ ఖర్చు అవుతుంది? నీ జ్ఞానము, నీ శరీరము, నీ ప్రాణము, ఆత్మ ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? నీ ఒక్కసారి హృదయ పూర్తిగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన వారిగా ఉన్నారండి. పశ్చాత్తాపము వల్ల కలిగే మార్పు గురించి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడండి. హృదయ మార్పు జరుగుతుంది, అలాగనే జీవితం కూడా మార్పు జరిగేంత పశ్చాత్తాపం కావాలని ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. మొదటిగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగ చేయును. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడును గాక. మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి కలిగిస్తుందంటే రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేస్తూ ఉన్నదండి. ఎంత గొప్ప విషయం దేవుడు చెప్తున్నాడంటే దైవ చిత్తము లేకుండా మనము దుఃఖపడిన, పశ్చాత్తాపడిన ప్రయోజనం ఏది కూడా లేనే లేదు. కానీ దేవుడిని ఆశ్రయించి, దేవుడి మనకు సమస్తమును నమ్మి పరిశుద్ధాత్మ సహాయము చేత ఎవరైతే దుఃఖపడుతూ పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ఆయన పాదాలను విడిచిపెట్టకుండా పశ్చాత్తాపము కలిగి దుఃఖిస్తూ ఉంటారు, వారందరికీ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన వారికి రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తూ ఉన్నాడండి దేవుడు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనం జీవిస్తూ